నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జేఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, లడ్డూ వివాదం విషయంలో ఇప్పుడు నిన్న మొత్తం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఇంకా తదితరులు మొత్తం ఒక 9 మంది వరకు అక్కడ కూర్చొని మాట్లాడారు. సార్, ఆ విషయాలు కొన్నైతే మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ఏంటి అంటే, అక్కడ కూర్చున్న వాళ్ళ ఎవ్వరి మొహంలోనూ కూడా నెత్తురు చుక్క లేదు, కాన్ఫిడెన్స్ లేదు. వాళ్ళు తప్పు చేశామన్న ఒక భయం లాంటిదో లేకపోతే అదే నవ్వు లేకుండా అటువంటి ఒక ఫీలింగే కనబడుతుంది తప్పితే, వాళ్ళు చేసిన ఆరోపణలు నిజమని వాళ్ళలోనే ఒక నమ్మకం అయితే లేదు. ప్రాయశ్చిత్తం కూడా కనిపించట్లేదు. ఇంకేం చేద్దామన్నట్లే ఉన్నారు. పైగా ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఒక విలేకరి క్వశ్చన్ అడిగితే, అంటే సిట్లో ఏమీ జంతువు కలవలేదని అన్నారు కదా అంటే, ఎక్కడుంది నువ్వు చూపించు, నీకు కళ్ళొకొచ్చి నువ్వు నమ్ముకున్న దేవుడు చూపించానా, నీకు కళ్ళొచ్చిందా, లేకపోతే ఆయన తిడుతున్నాడు వాట్ ఆర్ యూ టాకింగ్ అని. మీకు మామూలుగా చెప్తే కాదా, నార్మల్గా చెప్తే మీరు ఇలాగుంటారా అని ఇంకా చాలా సీరియస్ అవుతూ ఉన్నారన్నమాట. అంటే ఎవరైనా ఏదన్నా అడిగితే మీరు దబాయిస్తారని ఆయన అంటున్నారు, కానీ ఈయనే దబాయిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇప్పుడు విలేకరు అడిగిన దానికి కరెక్ట్గా ఏముంది అనేది చెప్పాలి. సరే, మీడియా ముందు పెడతానని ఏదో చెప్తున్నారు. ఏ నివేదిక అది? ఇప్పుడు ఆ సిట్ ఇచ్చిన దాంట్లో అయితే అది లేదు కదా, మరి ఏ నివేదికలు పెడతామంటున్నారు? ఇంకొక ఏకసభ్య కమిటీ ఒకటి కూడా ఏదో పెడతామని చెప్తున్నారు. అది ఇచ్చినా కూడా, జంతుకో కలిసిందనే ఇచ్చినా కూడా ప్రజలు ఎట్లా నమ్ముతారు? ఇంకా నిన్న చంద్రబాబు నాయుడు గారి మొత్తం ప్రెస్ మీట్ అంతా మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని ముఖ్యమైన విషయాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. మీరు అన్నట్టుగా అసహనం కనిపిస్తూ ఉంది. అక్కడ మొహాలు ఎవరు కూడా ప్లెజెంట్గా లేకుండా, వాళ్ళు ఏదో సీరియస్గా ఉండడానికి, అసహనంగా ఉండడానికి, విలేకరు అడిగిన ప్రశ్నకి చంద్రబాబు నాయుడు గారు రెచ్చిపోయి నోరు మూయించడానికి, వీటన్నిటి వెనక ఏమిటంటే, వాళ్ళు చెప్పిన జంతు కొవ్వు అనేది జనం నమ్మకపోగా వాళ్ళ మీదకి తిరగబడింది. అది చాలా కన్ఫ్యూజన్గా ఉంది వాళ్ళకి. మనం ఎలాగైనా వైసీపీని ఫ్రేమ్ చేయాలని డిసైడ్ అయ్యాం కదా, ఈ జంతు కొవ్వు కలిసేసింది లడ్డులు అని. ఒక పెద్ద నేరాన్ని వాళ్ళ నెత్తిన మోపుతున్నప్పుడు ఇది ఎందుకు సిట్ రిపోర్ట్ ఇలా వచ్చింది, ఈ కన్ఫ్యూజన్ ఒక వారం రోజులుగా నడుస్తూ ఉంది. సరే, అది పక్కన పెడితే, చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయంలో పెద్దగా ఎవరు కలిసి రావడం లేదు అనే ఒక అసహనం, అసంతృప్తి ఉన్నట్టుగా కూడా మనకు అనిపించింది. అంత 2-3 రోజుల క్రితం కూడా అన్నారు ఆయన. నిన్న దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఏం చేశారంటే, అయ్యా మేము కూటమిలో ఉన్నటువంటి కీలకమైన నేతలు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి కూడా కదా ఆయన, మాధవ్ గారు, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈ ముగ్గురు కీలకంగా నిన్న ప్రెస్ మీట్లో ఉంటూ, వాళ్ళకు అదనంగా ఇంకొక 6 సత్యకుమార్ గారు, కేశవ్ గారు, పార్థసారథి గారు, లోకేష్ గారు, ఇలా చాలామంది మంత్రులంతా కలిసి 9 మందితో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్లో కీలకంగా మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు కూడా ఏదో మాట్లాడారు. మిగతా కేశవ్ గారు వాళ్ళు ఏదో, ఇలా మొత్తంగా ఈ బ్రీఫింగ్ అంతా మనకి ఏమర్థం అవుతుందంటే, జగన్ని వైఎస్ హయాము నుంచి, రాజశేఖర రెడ్డి గారి హయాము నుంచి ఆ కుటుంబాన్ని తిరుమల ద్వేషులుగా లేదా హిందూ మత ద్వేషులుగా ఒక ఎస్టాబ్లిష్ చేసే ఒక ప్రయత్నం అయితే జరిగింది. అఫ్కోర్స్ జనం ఎలాగో దాన్ని నమ్మరు అనుకోండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని 2 టర్ములు గెలిపించారు జనం, జగన్ గారిని 1 టర్మ్ గెలిపించారు. ఆయన కుమారుడు పార్టీ పెడితే ఎప్పటి నుంచో వేళ్ళూనికి పోయిన కాంగ్రెస్ పార్టీని తరిమేశారు రాష్ట్రం నుంచి. కాబట్టి ఆయన తిరుమలకు ద్వేషి, తిరుమల వ్యతిరేకి అనే దాన్ని జనము నమ్మే అవకాశం అయితే ఎలాగూ లేదు. బట్ అయితే నమ్మించే ప్రయత్నం అయితే గట్టిగానే జరిగింది. ఎలా జరిగిందంటే, దీంట్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అందరి మాటల్లో మనకు అనిపించింది ఏంటంటే, దాన్ని 7 కొండల్ని 2 కొండలుగా పరిమితం చేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదో కుట్ర చేశారు అన్నట్టుగా ఒక ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. అది యాక్చువల్గా ఏమిటంటే, ఆయన రాజకీయ సమావేశాలు వీటన్నిటిని రద్దు చేస్తూ ఆ 27.5 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి దాన్ని అక్కడ మొత్తంగా ఇలా ఎలాంటి పాలిటిక్స్ జరగకూడదు, రాజకీయ సభలు జరగకూడదు, నో పాలిటిక్స్ అనేది ఒక చట్టం, ఒక జీవో తెచ్చారు ఆయన. ఆ తర్వాత దాన్ని మళ్ళీ ఏదో 27.5కే పరిమితం చేశారు అనే దాని మీద ఒక చర్చ, వీళ్ళేదో చర్చ లేపితే తర్వాత దాన్ని ఆయన మోర్ దాన్ 200 కిలోమీటర్స్ చదరపు కిలోమీటర్లకు విస్తరించారు. అంతే తప్ప ఆయన ఎప్పుడూ కూడా ఇది 2 కొండలని, ఇది 7 కొండలు కాదని ఇలా ఎప్పుడూ అనలేదు. దాన్ని వీళ్ళు మిస్ఇంటర్ప్రెట్ చేస్తున్నారు. అప్పుడు వచ్చిన జీవోల్ని వాటిని మిస్ఇంటర్ప్రెట్ చేస్తున్నారు. ఇది అందరికీ తెలుసు కొంత.
చదువుకున్న వాళ్ళందరికీ తిరుమలలో తిరుపతిలో ఉండే వాళ్ళందరికీ తెలుసు. కానీ బయట ప్రాంతం వాళ్ళని సులభంగా నమ్మించేది ఏమిటంటే, ఓహో, రాజశేఖర రెడ్డి గారు తిరుమలని వ్యతిరేకించారా అని ఒక పిక్చర్ తీసుకురావడానికి. ఇప్పుడు జగన్ గారి విషయం వద్దాం. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏమన్నారు? 5 డిక్లరేషన్ మీద సంతకం పెట్టి ఆయన ఎందుకు వెళ్ళలేదు దర్శనానికి అన్నారు. డిక్లరేషన్ మీద ఆయన ఎందుకు సంతకం పెడతారు? ఏమైనా అర్థం ఉందా డిక్లరేషన్ మీద ఆయన జగన్ సంతకం పెట్టడానికి? రాజశేఖర రెడ్డి గారు అయాము నుంచి కూడా ముఖ్యమంత్రిగా ఆయన అన్ని సేవలకు, బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి హోదాలో రాజశేఖర రెడ్డి గారు అటెండ్ అయ్యారు. రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా, ఒక పార్లమెంటు సభ్యుడిగా అనేక సార్లు తిరుమలకు వెళ్ళారు జగన్ గారు. వెళ్ళలేదా? జగన్ గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక సార్లు తిరుమలకు వెళ్ళారు. ఇప్పుడు కొత్తగా ఆయన తన డిక్లరేషన్ మీద సంతకం పెట్టి నేను హిందూ మతాన్ని గౌరవిస్తున్నా, ఒక ముఖ్యమంత్రిగా బ్రహ్మోత్సవాలకి గరుడ సేవ వస్త్రాలే తీసుకుపోయిన వ్యక్తికి ఇప్పుడు కొత్తగా నేను హిందూ మతాన్ని నమ్ముతున్నాను, తిరుమల వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను అని డిక్లరేషన్ ఇవ్వాలి అని అంటున్నారే, దాంట్లో ఏమన్నా లాజిక్ ఉందా, రీజనింగ్ ఉందా కొంచెమన్నా కూడా? అంటే ఏమిటంటే ఈయన హిందూ కాదు, ఈయన హిందూ మతాన్ని గౌరవించడు అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. మొత్తంగా మళ్ళీ ఏమన్నారు? అయ్యా ఈ నెయ్యిలో మారిన 200 కోట్లు ఎంతో ఉంది కదా, అది కాదయ్యా అసలు పాయింట్. వీళ్ళు తిరుమలని భ్రష్టు పట్టించడానికే ఇంటెన్షనల్గా ఈ పని చేశారు, నెయ్యిలో కల్తీ చేశారు, నెయ్యిలో ఏదో జంతు కొవ్వులు కలిపారు అనేది ఇంకొకటి. నిన్న మాట్లాడిన దాంట్లో ఇంకొక కీలకమైన పాయింట్. మీరు ఇంతకాలం ఏమన్నారు? ఏదో 200 కోట్ల కుంభకోణము, 230 కోట్ల కుంభకోణం నుంచి ఇప్పుడు నిన్న ఏం మాట్లాడుతున్నారు? ఆ సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా మేనేజ్ చేయాలో తెలియక మీకు ఇప్పుడు వెంటనే దాన్ని తిరుమలని భ్రష్టు పట్టించడానికి, తిరుమలని ఏం భ్రష్టు పట్టించాడు ఆయన? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఏం భ్రష్టు పట్టించాడు? ఎక్కడ భ్రష్టు పట్టించాడు చెప్పండి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కదా, 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2009లో ఆయన అర్ధాంతరంగా చనిపోయారు, కానీ లేదంటే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఆయనే కదా. ఈ 5 ఏళ్ళు 6 ఏళ్ళలో ఆయన ఏం భ్రష్టు పట్టించారు? ఎక్కడ భ్రష్టు పట్టించారు చెప్పండి? అంటే ఏమిటంటే తిరుమల దేవుణ్ణి, హిందూ మతాన్ని ఒక ఆయుధంగా తీసుకొని వైసీపీ మీద యుద్ధం చేయడానికి వీళ్ళు పూనుకున్నారు. ఇంకేమనంటాడు పవన్ కళ్యాణ్ గారు? ఏమంటాడు? అదేది 380 రూపాయలకు ఎంతో ఎలా వస్తుందయ్యా కిలో నెయ్యి అంటారు. మీ హయాంలో ఎంత కొన్నారు? 14, 19లో ఎంత కొన్నారు చెప్పండి నెయ్యి? అంతకే కదా కొన్నారు. తర్వాత జగన్ గారి గవర్నమెంట్లో కదా 400 చిల్లరకి ఎంతో మారింది అది. అంటే ఒక ప్రోడక్ట్ని మీరు మార్కెట్లో ఎంత అమ్ముతున్నారు చెప్పండి నాకు ఫస్ట్. హెరిటేజ్ మీరు ఇన్నేళ్లుగా, ఇన్ని దశాబ్దాలుగా హెరిటేజ్ మిల్క్ డైరీని నడుపుతున్నారు కదా. హెరిటేజ్ మిల్క్ డైరీ ప్రోడక్టు, ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి కానీ మార్కెట్లో ఒక ప్యాకెట్ని మీరు ఎంతకు అమ్ముతున్నారు? 580 రూపాయలు ఎంతో ఆవు నెయ్యి అమ్ముతున్నారు, 600 చిల్లర గేదె నెయ్యి అమ్ముతున్నారు. మీరు గూగుల్లో ఇప్పుడు చూసినా ఆ రేట్లు వస్తాయి. అమ్ముతున్నారు కదా. మీకు లూజుగా అమ్మేటప్పుడే మీకు వర్కౌట్ అయితే, అంటే మీకు దాని మీద కమిషన్లు, మీకు డీలర్లు, మీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఎన్నో 1,00,000 ఉంటాయి కదా. మిడిల్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా. ఒక హెరిటేజ్ కంపెనీ నుంచి ఒక ప్రోడక్టు ఒక కిరాణా కొట్టుకో, ఒక షాపుకో వెళ్ళడానికి బోలెడంత కమిషన్లు ఉంటాయి కదా. ఈ కమిషన్లు ఇవన్నీ లెక్కలు తీస్తే మీరు ఒరిజినల్గా ఎవరైనా బల్క్గా 1,00,000 లీటర్లు నెయ్యి కొంటామంటే మీరు ఎంతకి ఇస్తారు? మీరు ఇవ్వగలరు కదా. 380కు 400 రూపాయలకు మీరు ఇవ్వగలరు కదా. మరి మీరే ఒక హెరిటేజ్ డైరీ నడుపుతూ ఈ రేటుకు మీరు ఇవ్వగలిగిన కెపాసిటీ ఉందని మామూలుగా లెక్కలు తెలిసిన వాళ్ళు ఎవరికైనా అర్థమవుతున్నప్పుడు, తిరుమల దేవుడి కోసం వేసిన టెండర్లో దేవుడు అంటే జనరల్గా ఏం తీసుకుంటారు? మీరు తిరుమల పర్చేజింగ్స్ ఏమైనా చూడండి, కొంత రీజనబుల్గా ఉంటాయి. అవి ఎందుకు రీజనబుల్గా ఉంటాయంటే, మార్జిన్ విపరీతంగా పెట్టుకొని లాభార్జన కోసం కాకుండా దేవుడికి ఇస్తున్నాం అనే ఫీలింగ్తో చాలా పర్చేజింగ్స్లో రీజనబుల్ రేట్లు ఉంటాయి. తిరుమల ప్రతి ఏటా 100 కోట్ల పర్చేజింగ్స్ చేస్తుంది కదా. ఇది ఒకటే కాదు కదా, నెయ్యి ఒకటే కాదు కదా. వాళ్ళు ఎన్ని చేస్తారు? లడ్డు అంటే నెయ్యి ఒకటే కాదు కదా. లడ్డూకి షుగర్ కావాలి, లడ్డూకి శనగపిండి కావాలి, జీడిపప్పు కావాలి, ఇవన్నీ కావాలి కదా. ఇవన్నిటిని వాళ్ళు బల్క్లోనే కొనుగోలు చేస్తారు కదా. వాళ్ళు మొత్తం దేవుడి సేవలకు వినియోగించే అన్నిటినీ కూడా బల్క్లో వాళ్ళు తీసుకుంటారు. ఈ బల్క్లో తీసుకున్నప్పుడు చాలా తక్కువ రేట్లకు, అంటే మార్కెట్ రేటుతో దాన్ని పోల్చకూడదు ఎప్పుడు కూడా. మార్కెట్ రేటు కంటే కూడా తక్కువ రేట్లకు వాళ్ళు ఇస్తారు. అక్కడ ఏదో పెద్ద అవినీతి జరిగిపోతుందని కాదు. మీ బోర్డులో ఉన్న సభ్యులు కూడా పోయినసారి పర్చేజింగ్ కంపెనీలు ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడాలి కదా. మరి అప్పుడు ఏం జరిగిందో సరే. ఇప్పుడు ఏమిటి? ఆ కొవ్వు కలిసింది అని ఒక ఆయన అడిగిన దానికి ఆయన నీకు చూసావా, నువ్వు నమ్మిన దేవుడు చెప్పాడా, అది చెప్పాడు, ఇది చెప్పాడని ఏదో మీ రిపోర్ట్లోనే ఉంది కదా.
కొవ్వు కలవలేదని మీ రిపోర్ట్లోనే ఉంది కదా. అంటే ఇంకా మేము ఏదో ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదు, మేము ఇంకా ఇంత ముందు మరి మీ రిపోర్ట్లో కొవ్వు కలిసింది అని స్పష్టంగా ఉంది అనుకుందాం. ఉంది అనుకున్నాం, మళ్ళీ ఏకసభ్య కమిటీ, మళ్ళీ ఇంకో సిట్టు, ఇవన్నీ ఏమిటి ఇంకా మీరు దాని మీద విచారణ చేయండి. కరెక్ట్. ఇంకోటి సింథటిక్ ఏదో కలిసింది అంటున్నారు. ఆ సింథటిక్ కలిసిన టైం మీరు ల్యాబ్కు పంపించింది ఇప్పుడు అదే ట్యాంకర్లతో మీరు మళ్ళీ లడ్డూలు చేసినట్టుగా ఉంది కదా. 2018లో మీరు లడ్డూ సువాసన కోసం నెయ్యిని ర్యాప్ చేసినట్టుగా, అంటే నెయ్యిని పూసినట్టుగా కరుణాకర్ రెడ్డి గారు నేను చెప్పారు కదా. ఇప్పుడు ఫైనల్గా ఏమిటంటే తిరుమలకి వీళ్ళు భ్రష్టు పట్టించారు, ధర్మాన్ని వీళ్ళు భ్రష్టు పట్టించారు, హిందుత్వాన్ని భ్రష్టు పట్టించారు అని ఇంజెక్ట్ చేసి, దీనికి బీజేపీ పెద్దగా సహకరించడం లేదు, మీరు గమనించండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు. నిన్న మాధవ్ గారు అనివార్యంగా వచ్చి ఏదో మాట్లాడినారు, కానీ ముందు నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏదో పనిగట్టుకొని ఆలయాలని వైసీపీ ధ్వంసం చేస్తే బీజేపీ ఊరుకుంటుందా? నేషనల్ వైడ్గా ఒక ఉద్యమాన్ని లేవదీయదు. అంటే బీజేపీ కేంద్ర బిందువు ఏమిటి? హిందుత్వ పరిరక్షణ అనేది వాళ్ళ పాలిటిక్స్ కేంద్ర బిందువు. మరి బీజేపీ ఎందుకు ఊరుకుంటుంది? ఇక్కడ బలం లేకపోవచ్చు రాష్ట్రంలో, కానీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ నిజంగా హిందూ మతాన్ని భ్రష్టు పట్టించే దిశగా పనిగట్టుకొని ఇవన్నీ జరుగుతూ ఉంటే ఊరుకుంటారా? ఖచ్చితంగా ఊరుకోరు. చంద్రబాబు గారు ఏమిటంటే వీటన్నిటినీ కలగాపులగం చేసేసి చేయాల్సిన పనులు చేయకుండా ఆయన మీరు సూపర్ 6 అవన్నీ ఇస్తే జగన్ ఏడ తిరిగితే మీకేమి, జగన్కి 1,00,000 మంది వస్తే మీకేమి, ఎవరు వస్తే మీకేమి, మీ పనులు మీరు 5 ఏం చెప్పారు? 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 5 లక్షల ఉద్యోగాలే ఇస్తే మిమ్మల్ని కాకుండా ఇంకెవరినైనా ఎందుకు ఎంచుకుంటారు జనము? మీరు అవన్నీ ఇవ్వలేకనే కదా ఈ తిప్పలన్నీ పడి తికమక అందరినీ పెడతా ఉండేది. నిన్న ప్రెస్ మీట్లో కూడా మీరు మీ దగ్గర అంత బలమే ఉంటే ధాటీగా మాట్లాడాలి కదా. ఆ రిపోర్టర్ అడిగాడు, అవునయ్యా ఇదిగో రిపోర్ట్ ఇలా ఉంది చూడు, దీంట్లో ఏముంది చూడు, ఈ వాక్యాలు చదువు అని ఇవ్వాలి కదా. మీరు ఎక్కడిచ్చారు? అట్లా కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు. జనాన్ని మీరు అలా మౌల్డ్ చేయలేరు. అలా వార్తలు రాసి జగన్కి వ్యతిరేకంగా ఏదో ఒక పెద్ద ధర్మ పరిరక్షణ ఉద్యమాన్ని లేవదీయాలి అని అనుకుంటే మీరు రాంగ్ రూట్లో వెళ్తున్నారు. జగన్ని ఎదుర్కోవాలి అంటే పొలిటికల్గా ఎదుర్కోవాలి. మీరు ఇట్లా దొంగదారుల్లో వచ్చి ఎదుర్కోలేరు. మీరు చేసే మంచి పనులు, మీరు ఇచ్చే పథకాలు, మీరు ఇచ్చే ఉద్యోగాలు, మీరు తెచ్చే పరిశ్రమలు, ఇవన్నీ కూడా ఒక టాప్ లెవెల్కి మీరు కనుక చేయగలిగితే జగన్ అనే ఆయన్ని జనమే వద్దనుకుంటారు. జగన్ని జనం ఎందుకు కావాలనుకుంటారంటే, జగన్ని ఎందుకు జనం కోరుకుంటారంటే మీరు విఫలమైతే కోరుకుంటారు. మీరు విఫలమయ్యే దిశగా మీ ప్రయాణం జరుగుతూ ఉంది. అందుకు మీకు భయం, అందుకు మీరు భయపడుతున్నారు. మీకెందుకు భయం? 164 సీట్లు వచ్చిన వాళ్ళు ఎవరన్నా భయపడతారా? 11 సీట్లు వచ్చిన ఆయనకి, 11 సీట్లకు వచ్చిన ఆయన అసలు అసెంబ్లీకి కూడా రాడు. మీకు అసెంబ్లీలో అడిగేవాళ్ళు కూడా లేరు. మీకు ఎందుకు ఇంకా భయం? ప్రతిదానికి భయం. అవును నిజంగా కల్తీ జరిగింది అనుకుంటే చేయండి, దాని మీద మీ ఇష్టం వచ్చిన విచారణ చేయండి, దాని మీద దోషులు ఎవరు వాళ్ళని శిక్షించండి. ఎవరు అప్పన్నా ఎవరు 4 కోట్లు ఏదో ఆయన అకౌంట్లోకి వచ్చింది అంటున్నారు కదా, అది ఏందో లెక్కలు తీసి శిక్షించండి. ఎవరు వద్దన్నారు? అది కదా, అవి చేయకుండా ఎంతసేపు ఫ్రేమ్ చేయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అలా జనం నమ్మరు, అలా చేస్తే నమ్మరు. జనానికి ఇప్పటికే అనుమానం వచ్చింది, వీళ్ళు ఊరికే కొవ్వు కలిసినారని. ఇప్పుడు 40% ఓట్లు వాళ్ళకు ఉన్నాయి కదా, అంటే ఆ 40% ఎలాగూ నమ్మరు కదా. 40% మీకు ఉన్నాయి సాలిడ్ ఓట్లు, మీ 40% ఎలాగూ నమ్ముతారు వాళ్ళు కల్తీ చేశారని. మిగిలిన 20 మందిని మీరు ఉంటారే, వాళ్ళని ఎలా ఒప్పిస్తారు, వాళ్ళు ఎటువైపు ఉంటారు అనేదే పాయింట్. వాళ్ళేం పెద్దగా నమ్మడం లేదు. జనంలో ఏమైనా చర్చ జరుగుతూ ఉందా? ఏమీ లేదు కదా. మళ్ళీ ఆయన వస్తే 1000 మంది వచ్చి ట్రాఫిక్ జామ్ అయ్యి జగన్ మొన్న వచ్చిన గుంటూరు పర్యటనలో అన్ని గంటల పాటు రోడ్ షో నడవడం అనేది వీళ్ళకి మింగుడు పడలేదు. ఎందుకు వస్తున్నారు ఇతనికి జనము? ఓడించేసి 11 సీట్లకు పరిమితం చేస్తే లేదు, వీళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తరలించారు. అవును, నిన్నగాక మొన్న కోట్ల రూపాయలు పెట్టి తరలించారు. ఈరోజు కూడా తరలిస్తారా? మళ్ళీ 3 రోజుల తర్వాత వస్తాడు, అప్పుడు తరలిస్తారా? నిన్న భీమవరం పోతే తరలిస్తారా? పెళ్ళికి పోతే కూడా తరలిస్తారా ఎవరన్నా? వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన వస్తే జనం వస్తారు, మీకు లేదు. అంత క్రౌడ్ పుల్లింగ్ మీరు మిస్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఒకప్పుడు ఉండింది, ఇప్పుడు ఆయనకు కూడా కష్టమే. ఆ క్రౌడ్ పుల్లింగ్ నేచర్ ఆయన కూడా పోగొట్టుకుంటున్నాడు. రైట్. సో ఓవరాల్గా ఇది
దబాయింపు ఎవరు చేస్తున్నారు అంటే నిన్నటి ప్రెస్ మీట్‌లో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం అయితే ప్రస్తుతానికి వీళ్ళే చేస్తున్నారు. ఆధారాలు నిజంగా కరెక్ట్‌గా ఉండి సిట్ ఇదే చెప్పింది అంటే మీరు మళ్ళీ ఇంకొక కమిటీ వేయాల్సిన అవసరమూ లేదు. మరి ఎందుకో వాళ్ళ మాటలు వాళ్ళకే కాంట్రడిక్ట్ అవుతున్నాయన్న విషయాన్ని మనం ఇవన్నీ చూసిన తర్వాత అర్థమవుతుంది విషయం. మరి ఇంకెంత ముందుకు తీసుకెళ్తారో, ఏం చేస్తారో చూద్దాం సార్. థాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.